చాలా కాలం క్రితం కురుక్షేత్రంలో ఒక గొప్ప యుద్ధం జరిగింది. పాండవులు ధర్మానికి పోరాడారు, కౌరవులు అధర్మానికి నిలబడ్డారు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది న్యాయం మరియు అన్యాయానికి మధ్య జరిగిన యుద్ధం. అప్పుడు అర్జునుడు తన బంధువులను చూశాడు, గురువులను, మిత్రులను, తమ్ముళ్లను. అతని గుండె తలవంచింది. అతడు ఆలోచించాడు, నేను వీరిని ఎలా హతమార్చగలను? అతను తన బాణాన్ని క్రింద పెట్టాడు. కృష్ణ, నా హృదయం బలహీనమైందే. ఈ యుద్ధంలో నేను ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నన్ను నడిపించు. నీవు క్షత్రియువు, నీ ధర్మం, నీ బాధ్యత. నీవు యుద్ధం చేయాలి. పనిని భయంతో వదలకూడదు. నీ రక్షణకు సత్యం, ధర్మం ఎప్పుడూ నీతో ఉంటాయి. శరీరాలు మారతాయి, కాని ఆత్మ శాశ్వతం. జననం, మరణం శరీరానికి మాత్రమే. ఆత్మ శాశ్వతమైనది, శుద్ధమైనది, భయరహితమైనది. ఫలితాల గురించి ఆలోచించకండి. మన పని, మన కర్తవ్యం నిజాయితీగా చేయాలి. సత్యం కోసం, న్యాయం కోసం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కృష్ణ, ఇప్పుడు నాకు తెలిసింది. నా ధర్మం కోసం నేను యుద్ధం చేస్తాను. ధన్యవాదాలు. నన్ను చైతన్యపరచినందుకు. శ్రీకృష్ణుడు రథాన్ని నడిపాడు. అర్జునుడు తన గాంధీవాన్ని ఎత్తాడు. పాండవుల ధర్మయుద్ధం ప్రారంభమైంది. అరే అరే, ఇది ధైర్యానికి ప్రారంభం. పిల్లలు, ఈ కథలో మీరు ఏమి నేర్చుకున్నారు? ధర్మాన్ని ఎప్పుడూ అనుసరించాలి. అర్జునుడిలా ధైర్యంగా ఉండాలి. శ్రీకృష్ణుడిలా జ్ఞానం వినాలి. మన పని ప్రేమగా చేయాలి.